అన్నారు, లవ్ చేసేటప్పుడు నో క్యాస్ట్ అన్నారు, లవ్ మ్యారేజ్ చేసేసుకునేప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అన్నారు. అదే ఒక ఓసీ స్టూడెంట్ ఎగ్జామ్ ఫీజు కట్టలేక జాబ్ల కాడ అప్లికేషన్ ఫీజులు లేక బయట నిలబడిన రోజులు చాలా ఉన్నాయి సార్. ఒక ఓసీ స్టూడెంట్ కి జాబులు లేక బయట ఉంటున్నారు కేవలం రిజర్వేషన్స్ వలన. ఆ రిజర్వేషన్స్ ఎందుకు? ఇంకో క్వశ్చన్, ఇండియా ఇప్పటికే డెవలపింగ్ కంట్రీగా ఉంది, ఎందుకు? ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్స్లలో రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఓసీ స్టూడెంట్స్ కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటాయి కదా, అదర్ క్యాస్ట్ వాళ్ళకి 250-300 రూపీస్ ఉంది. ఏ ఓసీల పేదవాళ్ళు లేరా? మేము కొన్ని బ్యాక్వర్డ్ ఎకనామీ, మాకు రైట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోనీకి, కానీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు? గవర్నమెంట్ సెక్టార్స్ లో ఒక సెక్టార్ ని కనుక చూసుకుంటే గన ఆల్మోస్ట్ అందరూ ఓసీ కన్నా మిగతా క్యాస్ట్ వాళ్ళే ఉన్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ గురించి నేను మాట్లాడడం లేదు సార్. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తుంది